హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇట్స్ డే 29 ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను నిన్న పోస్ట్ చేయాల్సింది. నిన్న వండర్లాకి వెళ్ళి లేట్ అయిపోవడం వల్ల నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు. ఈరోజు పోస్ట్ చేస్తున్నా. సో నిన్న నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 74.10 ఉన్నా అనమాట. అంటే ముందు రోజుతో కంపేర్ చేస్తే 200 grams వెయిట్ గెయిన్ అయ్యా. బికాజ్ మీకు తెలుసు కదా, ముందు రోజు నేను కొంచెం హెవీగా తీసుకున్నా అండ్ వెయిట్ అనేది ముందు రోజు బట్టి చేంజ్ అవ్వదు. సో ఇది లాంగ్ రన్ ప్రాసెస్ కాబట్టి మనకి రిజల్ట్స్ వెంటనే కనిపించాం. ఈరోజు చెప్పా కదా, మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని వండర్లా తీసుకెళ్తా అన్నారని. సో వాళ్ళు 8 కల్లా ఆఫీస్లో ఉండాలి అని చెప్పారు. 8కి ఉండాలి అంటే నేను యోగా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా, లేట్ అవుతుంది అన్నట్లుగా కొంచెం ఎర్లీగా లెగాలి. అట్లీస్ట్ 6కైనా లేవాలి. 6కి లేచానంటే 6 to 6:30 నేను ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది చేసుకోవడానికి అయిపోయినా 6:30కి యోగా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 7:30, 7:20 వరకైనా యోగా అవుతుంది. వెంటనే రెడీ అవ్వాలి, 1 అవర్లో రెడీ అయిపోవాలి అని అనుకున్నా. ఇది నా ప్లాన్. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి యోగా లేట్ అవుతుంది, లేకపోతే నేను 6 అంటే 6కి లెగడం కుదరదు, ఇలా టైం పట్టేస్తుందేమో అని అనుకున్నా. ఆ రోజు తెలియకుండానే నాకు మార్నింగ్ 5కే మెలకు వచ్చింది. మరి 5కి లేస్తే బాగోదని చెప్పి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి 5:15కి 5:20కి అలా లేచాక ఇంకా ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసి, అందుకే వెయిట్ ఫోటో కొంచెం చీకట్లో తీసినట్టుంటుంది. అప్పటికి లైట్ వేసా, బట్ అంత బ్రైట్నెస్ రాలేదు. ఇంకా అలా వెయిట్ చెక్ చేసుకున్నాక యోగా కంప్లీట్ చేసుకున్నా. సక్సెస్ఫుల్గా యోగా కంప్లీట్ చేసుకున్నా. బికాజ్ నాకు ఏమైనా ఇలాంటి పనులు ఉన్నాయి అని అన్నప్పుడు యోగాని స్కిప్ చేసేద్దామా అని నా ఫస్ట్ థాట్ వస్తుంది. ఇంకా ఈసారి మాత్రం అలా స్కిప్ చేయకుండా యోగా కంప్లీట్ చేసుకున్నాకే ఫ్రెష్ అయ్యా. ఇంకా ఫ్రెష్ అయిపోయి మొత్తం రెడీ అయిపోయేసరికి నాకు 7 అయ్యింది. 7 కల్లా నేను రెడీ ఉన్నా. మా బ్రదర్ కూడా నేను చెప్పేసా 7కి వెళ్దాము అన్నట్లుగా. బట్ ఏమైందంటే మేము బస్సెస్కి వెళ్దామని చెప్పి అనుకున్నది చేంజ్ అయిపోయింది ప్లాన్ మొత్తం. ఇంకా ఓన్ వెహికల్లో వెళ్ళిపోదాం బైక్లో అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. అది కూడా సడన్ ప్లాన్. ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాం. ఉడిపి హోటల్కి వెళ్ళామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు బైక్ పార్క్ చేస్తుండగా ఈ స్టెప్స్ కనిపించాయి. నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి డిఫైన్ చేసి పెట్టారు. సో మనకి బాగా ఇలాంటివి బాగా రిలేటెడ్ కదా, సో అందుకే ఫోటో తీసుకున్నా. అది మీకు కూడా షేర్ చేయాలని చెప్పి ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. అలా హోటల్లోకి వెళ్ళి నేను ఆనియన్ రవ్వ దోశ చెప్పా, మా తమ్ముడు ఆనియన్ పెసరట్టు చెప్పాడనమాట. ఇంకా ఇద్దరం టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాం బైక్ మీద. ఇంకా బైక్ మీద నేను ఏ వ్లాగ్స్ తీయలేదు, బికాజ్ ట్రావెలింగ్లో ఉంటా కదా, దానికి తోడు నేనే డైరెక్షన్స్ చెప్పాలండి. అది ఎంత కష్టమో అసలు. డైరెక్షన్స్ చెప్పాలంటే ఈ గూగుల్ ఒకటి చూపించిద్ది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో రైట్ అంటే అక్కడ రైట్ టర్నింగే ఉండదు ఒక్కొక్కసారి. సో అలా ఏదో కష్టపడి ఫైనల్గా డెస్టినీ రీచ్ అయ్యామన్నమాట. వండర్లాకి వచ్చేసాం. బట్ వెళ్ళాక తెలిసిన ట్విస్ట్ ఏంటంటే వండర్లా ఎంట్రీ పాసెస్ మావి బస్సులోనే ఉంటాయి. బికాజ్ మేము బస్ ఆఫ్ చేసుకున్నాం కదా, సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి అన్నారు. ఇంకేం చేస్తాం అన్నట్లుగా జస్ట్ అలా డ్రెస్సెస్ తీసుకోవాలి కదా, నైలాన్ డ్రెస్ అక్కడ ఆల్రెడీ అమ్ముతుంటుంటే అక్కడ తీసుకున్నాం. ఇద్దరం తీసుకొని వెయిట్ చేసాం. బస్ వాళ్ళు వచ్చేసరికి 10-10:30 అలా అయిపోయింది. ఇంకప్పుడు తీసుకొని రైడ్ స్టార్ట్ చేసాను అనమాట. సో ఎంట్రీ ఇలా చూపించా. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడం వండర్లా, సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో జస్ట్ చూపించా స్టార్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. చాలా బాగా నచ్చింది నాకు చూడడానికి అది. ఇంకా లోపలికి వెళ్ళాక మనకి పార్క్ మ్యాప్స్ అని ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటాయి. అండ్ ఆల్సో అక్కడ చూపిస్తే మనం ఏ ప్లేస్లో ఉన్నాం, కరెంట్ ఏ ప్లేస్లో ఉంది అని చెప్పి ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఏవైనా రైడ్స్ కవర్ చేయలేదు అంటే ఈ మ్యాప్ చూసుకుని మనం ఆ రైడ్స్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ మ్యాప్ పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకు. బెటర్ కదా, తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా వండర్లా వెళ్తే పార్క్ మ్యాప్స్ ఫాలో అవ్వండి. అలా అయిపోయాక ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వాటర్ రైడ్స్. నేను చాలా ఎక్సైట్ అయిపోయా స్టార్టింగ్ చూసి. వాటర్ రైడ్స్ ఉన్నాయి, నేను చేయాలి అని. మా తమ్ముడేమో తినేసాక చేద్దామని చెప్పి అన్నాడు. బికాజ్ ఒకసారి మళ్ళీ వాటర్ రైడ్స్కి వెళ్తే వేరే రైడ్స్కి అలో ఉండట్లేదు, వెట్ క్లాత్స్ అలో చేయట్లేదు. అందుకు ఫస్ట్ అన్నీ నార్మల్ రైడ్స్ చేసేసుకుని తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇంకా కామెడీ ఏంటంటే మేము వెళ్ళింది మా కంపెనీ ద్వారా కదా, బట్ మేము మా కంపెనీ వాళ్ళు ఎవరితో కలవలేదనమాట. మేమిద్దరమే ఓన్గా వెళ్ళి రైడ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అలా అయిపోయాక నెక్స్ట్ కొన్ని రైడ్స్కి వెళ్ళాం. దాంట్లో ఒక రైడ్ ఉంది, అది చాలా బాగుంది. ఇక్కడే అది మిషన్ ఇంటర్స్టెల్లర్ అని చెప్పి ఒకటి ఉంది. ఎవరైనా వండర్లాకి వెళ్ళాలి అనుకో ఇది మస్ట్ ట్రై రైడ్ అని చెప్తాను.
అక్కడికి మర్చిపోకుండా కంపల్సరీ వెళ్ళండి. అదేంటంటే ఒక రాకెట్‌లో వెళ్ళి మనం పైకి వెళ్ళి యూనివర్స్‌లో ఎలా ఉంటదో చూడాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తారు. చాలా అనిపించింది నాకు. ఆ ఫీల్ అంతా చాలా బాగుంది. ఇంకా సెకండ్ టైం కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ మాకది కుదరలేదు. ఇంకా అది అయిపోయాక మాకు చాలా ఆకలేసింది. 12 అయ్యేసరికి చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా సరేలే వెళ్ళి మాకు లంచ్ పెట్టేసుంటే లంచ్ కూడా ఫ్రీ అనమాట. ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు లంచ్ అండ్ స్నాక్స్. సో పెట్టేసి ఉంటారని చెప్పి వాళ్ళు చెప్పిన ఆ వెన్యూ దగ్గరికి వెళ్తే అక్కడేమో ఇంకా పెట్టలేదు అని చెప్పారు. పెట్టడానికి 1 అలా అవుద్ది అన్నారు. బట్ మాకు చాలా ఆకలేస్తుందని చెప్పి అక్కడ ఆల్రెడీ ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ పరోటా తీసుకున్నాం. బన్ పరోటా అండ్ పన్నీర్ కర్రీ ఇచ్చారు అండ్ ఆల్సో స్వీట్ కూడా ఇచ్చారు. నేనేంటంటే స్వీట్స్ కట్ చేశా కదా, సో స్వీట్ తీసుకోకూడదు అన్నట్లుగా జస్ట్ పరోటా ఇది తిన్నా, పన్నీర్ కర్రీ. అక్కడే ట్విస్ట్ ఏంటంటే మేము ఈ తీసుకున్న ఈ ఐటెంకి బెవరేజ్ ఏదైనా ఫ్రీ అంట. సో అలా ఫాంటా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా చాలా దాహంగా ఉంది. ఫుల్ రైడ్స్ ఇవి చేస్తున్నాం కదా, వాటర్ కూడా లేవు మాకు దగ్గరలో. ఇంక సరే అని చెప్పి ఫాంటా ఒక 2 సిప్స్ తాగాను అనమాట. స్వీట్ మాత్రం నేను అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, తినలేదు. మా తమ్ముడే తిన్నాడు, ఇంక నేనైతే తినలేదు. అలా ఫుడ్ కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ కొంచెం పొట్టలో వేసుకొని మళ్ళీ తిరగడానికి వెళ్ళాం. మళ్ళీ ఇంకా కొన్ని రైడ్స్ చూసాం. ఇది మీకు ఐడియా ఉందా, నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం ఎక్కుతారు కదా, అది అనమాట. నేనైతే ఎక్కలేదు, అంత సాహసం చేసే గుండె లేదు, అందుకే నాకు అన్ని గట్స్ లేవని చెప్పి లైట్ తీసుకున్నాను నేనైతే. ఈ కార్డ్ ఉంది, ఇది కూడా ఎక్కాం. భలే ఉంది ఇది. దాన్ని బ్రేక్ డ్యాన్స్ అంటారు మా ఊర్లో. అది ఎక్కామన్నమాట. చాలా అనిపించింది. ఫుల్ తిప్పింది కానీ ఎక్కువసేపు తీసుకోలేదు, చాలా ఫాస్ట్గానే దింపేశారు. ఇంకా అప్పటికి మాకు టైం అయిపోయింది, 1:15 అలా అయిపోయింది. గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టారు లంచ్ ఈజ్ రెడీ అని చెప్పి. ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళాం. ఫుడ్ అయితే ఫుల్ పెట్టారు. ఏంటంటే మాకు వెజ్ కాంబో కూపన్ ఇచ్చారు, నాన్ వెజ్ కాంబో కూపన్ కూడా ఉంది. మాకు ఏంటంటే నేను సాటర్డే కదా, అందుకే వెజ్ కాంబో కూపన్ తీసుకున్నాం. వెజ్ కాంబోలో మనకి బిర్యానీ, పన్నీర్ కర్రీ, పప్పు, పన్నీర్ టిక్కా, క్యారెట్ హల్వా అండ్ 2 చపాతీస్ కూడా ఇచ్చారు. నేనేంటంటే నాకు చపాతీస్ వద్దు అని చెప్పి మా తమ్ముడికి ఇచ్చేసాం. అండ్ అప్పడాలు కూడా ఇచ్చారు. ఫుల్ తిన్నాము. ఆల్రెడీ తిరిగి ఉన్నాం కదా, చాలా ఆకలిగా ఉంది. నేను క్యారెట్ హల్వా ఫుల్ స్వీట్ ఉంది, నేను జస్ట్ 2 సిప్స్ మాత్రమే తిన్నా. ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక బ్యాక్ టు వాటర్ రైడ్స్ అనమాట. సో వాటర్ రైడ్స్కి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అక్కడ లాకర్స్ ప్రొవైడ్ చేస్తాం. లాకర్కి 350 రూపీస్ ఉంది. 50 రూపీస్ ఏమో డిపాజిట్ అనమాట. మనం 50 రూపీస్ డిపాజిట్ చేశాక మనకు వాచ్ టైప్ ఇస్తారు. అది లాకర్ ఓపెన్ చేయడానికి. ఆ వాచ్ స్కాన్ చేస్తే మనకి లాకర్ ఓపెన్ అవుద్ది అనమాట. లాకర్స్కి నెంబర్ కూడా ఉంటాయి. నెంబర్స్ బట్టి మీరు ఆ వాచ్ పట్టుకుని వెళ్ళి స్కాన్ చేస్తే ఆ లాకర్ ఓపెన్ అవుద్ది. అక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసేసాక ఆ వాచ్ పెట్టుకొని మీరు మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాటర్ రైడ్స్లో కూడా ఉండొచ్చు, వాటర్ రైడ్స్లో కూడా తడవచ్చు. మేం కాదు వాచ్కి, ఆ వాచ్ వాటర్ ప్రూఫ్, సో ఏమవ్వదు. ఇంకా అలానే మేము లాకర్స్లో మా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఏవైతే నైలాన్ క్లాత్స్ తీసుకున్నామని చెప్పామో అవి వేసుకొని ఇంకా వాటర్ రైడ్స్. ఇది క్రేజీ ట్రైన్ అనమాట. సో అక్కడ ట్రాక్ చూపిస్తున్నారు కదా, దాంట్లో నుంచి ఒక కార్ టైప్ వెళ్ళి మధ్యలో వస్తుంది. అక్కడ ఫుల్ వాటర్ పడతాయి, భలే ఉంది. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ ఫుల్ క్యూ ఉంది, ఎక్కడం కుదరలేదనమాట. అండ్ నెక్స్ట్ ఇదైతే ఎంజాయ్ చేసాం మేము. ఇదేమో స్విమ్మింగ్ పూల్ టైప్. అంటే మనకి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 15 మినిట్స్కి వాళ్ళు అక్కడ టైం అప్డేట్ చేస్తుంటారు. ఆ టైం ఎప్పుడు పెడతారో మేమైతే 2 కల్లా వెళ్ళాం. ఇంకా వేవ్స్ సూపర్ వస్తున్నాయి. బాయ్స్కి ఒక సైడ్, లేడీస్కి కిడ్స్కి ఒక సైడ్ అనమాట. ఇంకా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఇప్పుడు ఏదో ఆఫర్ నడుస్తుందంట వండర్లలో, అందుకోసం అని చెప్పి స్కూల్ పిల్లల్ని వాళ్ళని తెచ్చారు. మోస్ట్లీ 3 to 4 స్కూల్స్ వచ్చుంటాయి, 10 బస్సెస్ వచ్చుంటాయి, స్కూల్ బస్సెసే. ఇంకా అలా వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. అది అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఇదొకటి ఉంది కదా, ఇది చాలా అనిపించింది చూడడానికి. వేరే వాళ్ళు వస్తుంటుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ మనం డేర్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలా క్యూస్ ఉన్నాయి. వీకెండ్ కదా, సో ఫుల్ రష్ ఉంది, ఇంకా ఎక్కడం కుదరలేదు. మళ్ళీ స్నాక్ దగ్గరికి వచ్చేసరికి స్నాక్ ఏమో సమోసా అండ్ టీ ఇచ్చారు. నేను కాఫీ తీసుకున్నా, టీ ఆర్ కాఫీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కాఫీ తీసుకున్నా. ఇంకా స్నాక్స్ కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ మేమైతే ఒకటి ఎక్కాము. దానికి నేను వీడియో తీయలేదు కానీ అది వాటర్ రైడే, బూమ్రాంగ్. దాని పేరే బూమ్రాంగ్ అనమాట. చాలా భయం వేస్తుంది. అంటే ఇద్దరిది ఒక 8 షేప్ ఉంటుంది. మనకి బాల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూర్చొని పైనుంచి ఇలా జారడం అనమాట. గుండె అయిపోయింది నాకు, కళ్ళు మూసుకున్నా. అప్పుడు ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశారు. మళ్ళీ ఆ ఫొటోస్ తీసుకోవడానికి కూడా పేమెంట్ అంట. తీసుకున్నాము ఆ ఫొటోస్.
అలా అయిపోయాక మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు నేను స్టార్టింగ్లో ఏదైతే వీడియో తీసానో అదే తీసాం. చాలా బాగా అనిపించింది. నైట్ టైం అయితే ఇంకా బాగుండిద్ది అనుకుంటా లైటింగ్స్తో అది. బట్ ఇంకా నైట్ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము 5:30 అలా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అలా డేని కంప్లీట్ చేసుకున్నాం. కమింగ్ టు స్మాల్ విక్టరీస్, ఈరోజు స్మాల్ విక్టరీ ఏంటంటే నాకు యాక్షన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా కూడా నేను ఖచ్చితంగా యోగా చేయాలి అని చెప్పి కాన్స్టెంట్గా యోగా చేశాను. అండ్ ఆల్సో ఇంకొకటి, నేను నా నెక్స్ట్ డే ఏంటి అన్నది ముందే ఫుల్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. లైక్ మార్నింగ్ వేసుకోవాల్సిన డ్రెస్ ఐరన్ చేసుకోవడం అన్నీ చేసుకుని పెట్టుకున్నా. ఇవి చాలా బాగా అనిపించాయి బికాస్ దానివల్ల నా డే సేవ్ అయింది అండ్ నేను ఎక్కడ కూడా రష్ అవ్వాల్సిన పని రాలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్మాల్ విక్టరీస్. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, నేనేం నేర్చుకున్నా అంటే లైక్ ఆ రైడ్స్ అవి చేస్తున్నప్పుడు లైఫ్ అనేది చాలా చిన్నది. ఖచ్చితంగా మనం ప్రెజెంట్లో లీవ్ చేయాలి. అలా కాదు అనుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రెజెంట్ని మిస్ అయితే ఇంకా మళ్ళీ ఆ ప్రెజెంట్ రావాలన్నా రాదు కదా. సో లివ్ ఇన్ ది ప్రెజెంట్, ఫర్గెట్ అబౌట్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ గురించి పట్టించుకోవద్దు, ఫ్యూచర్ గురించి మర్చిపోండి అని నేను చెప్పట్లేదు. ఫ్యూచర్లో చేయాల్సిన థాట్స్ మనం క్లియర్గా మైండ్లో పెట్టుకొని ప్రెజెంట్ మీద ఫోకస్ చేస్తే అంతా కూల్గానే వెళ్ళిద్ది. లైఫ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. అది నేను నిజంగానే అనిపించా. ఆ రైడ్స్ అవి చేస్తున్నప్పుడు రియల్లీ మనం ప్రెజెంట్ని మర్చిపోయి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ వేస్ట్ అయిపోతుందేమో మన లైఫ్ ఇలానే అని అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యా అనమాట. అండ్ ఆల్సో పాస్ట్ని క్యారీ చేయకుండా ప్రెజెంట్లో లీవ్ చేస్తూ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టుకొని లైఫ్ని ముందుకు సాగిస్తుంటుంటే ఏదైనా సాధించగలం. సో క్లారిటీగా ఉండండి, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాం, ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తే మనం అక్కడికి వెళ్తాం అని చెప్పి ఒక విజన్తో ఉండి ప్రెజెంట్ని మనం ఎంజాయ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఇదైతే నేను నిజంగానే ఎక్స్పీరియన్స్ చేసా. ట్రస్ట్ మీ, మీరు కూడా మీ లైఫ్లో ఎక్కడైనా ఒక దగ్గర స్టక్ అయిపోయాము అనుకుంటే ఒక క్లారిటీ తెచ్చుకొని అలానే ప్రెజెంట్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ లీవ్ చేయండి. మళ్ళీ మనకి లైఫ్ రాదు కదా, కావాలి అనుకున్నాం. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నైటే నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నా, నేను వచ్చేసరికి 8 అలా అయింది. ఫుల్ బాడీ పెయిన్స్, నేనైతే స్విమ్మింగ్ పూల్లో ఫుల్ గెంతా అనమాట, ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, వ్లాగ్ రేపైనా పెట్టుకోవచ్చు అన్నట్లుగా ఇంకా డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని పడుకునిపోయాను అనమాట నైట్. అందుకే వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు, చాలా వీక్గా ఉన్నా. ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తే నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నట్లుగా రేపిద్దాము అని ఇంకా లైట్ తీసుకున్నా నైట్. అందుకే ఏ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. ఇంకా అలా డే కంప్లీట్ చేసుకున్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మన సబ్స్క్రైబర్స్ 27. నేను ఏదైతే చెప్పాను సబ్స్క్రైబర్స్ చేంజ్ అవుతున్నారు అన్నది ఈరోజు రిఫ్లెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే 27 మెంబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ if you like my videos or if you relate to my videos. That is all. Thank you.